జాగ్రత్త కలిగి జీవించాలి. అయితే నిజమైన స్నేహితుడు ఎవరంట? నిజమైన స్నేహితుడు ఎవరంట? మనం చదువుకున్నాం కదా, ఏంటిది? కన్నయ్య చెప్తున్నా, చెప్పండి. సామెతల గ్రంథము నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అంటే ఆపదలు ఉన్నవాడిని ఏమంట? విడువడు. కాబట్టి నిజమైన స్నేహితుడు అంట మనల్ని ప్రేమిస్తూ ఉంటాడు. మనకు ఏదైనా ఆపద వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇరుకొచ్చినా, మనకు ఏది జరిగినా గాని మనతో ఉండేవాడు ఎవరంట? స్నేహితుడు. ఆ స్నేహితుడు ఎవరంట? ఆ నిజమైన స్నేహితుడు ఎవరంట? మన యేసుక్రీస్తు మనకు నిజమైనటువంటి స్నేహితుడు. ఎందుకని? ఆయన మన పాపాల కోసము మరణించెను, మన పాపాల కోసం ఆయన శిలువ మీద కొట్టబడిండు, మన పాపాల కోసం ఆయన రక్తాన్ని చిందించిండు, మన పాపాల కోసం ఆయన చనిపోయి తిరిగి లేచిండు, మన కోసం నిరంతరమైన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయన మనకు నిజమైనటువంటి స్నేహితుడు. తన కోసం కాదు కానీ ఇతరుల కోసము తన ప్రాణము పెట్టేవాడే నిజమైనటువంటి ఎవరంట? స్నేహితుడు. కాబట్టి నిజమైన స్నేహితుడు ఎవరంట? తన ప్రాణమును పెట్టేవాడు నిజమైనటువంటి స్నేహితుడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో చూసినట్టయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుని యందు కాబట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించి మన కోసం ఆయన ఈ లోకానికి, యేసుక్రీస్తుని లోకానికి మన కోసం పంపించినట్టుగా మనము చూస్తున్నాము. కాబట్టి దీనిలో ఉంది ప్రేమ. ఆ ప్రేమ యేసుక్రీస్తు ద్వారా మనము ఇప్పుడు పొందుకొనుచున్నాము. కాబట్టి నిజమైన స్నేహితుడు అంటే తన కొరకు కాకుండా ఇతరుల కొరకు ప్రాణం పెట్టేవాడే నిజమైనటువంటి స్నేహితుడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం, దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు చాలు, ప్రతి మనిషి కొరకు ఆయన ఏం చేశాడంట? మరణము పొందిండు. ప్రతి మనిషి కొరకు, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషి కొరకు ఏం చేశాడంట? మరణము నొందిండు. దానిలో ఉంది నిజమైనటువంటి స్నేహితుడు ఎవరంట? ఈ లోకంలో మనకు ఎవ్వరు లేరు, కానీ ఈ లోకంలో మనకు ఉన్న ఒకే ఒక్క స్నేహితుడు ఎవరంట? ఆయనే యేసుక్రీస్తు. మన కోసం ఆయన చనిపోయిండు కాబట్టి, మన కోసం రక్తాన్ని చిందించిండు కాబట్టి, మన కోసం ఆయన తన ప్రాణాన్ని పెట్టిండు కాబట్టి, మన కోసమైనా చనిపోవటానికైనా సిద్ధపడుగా ఆయన మనకు నిజమైనటువంటి స్నేహితుడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం, మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్టు ఆయన తానే తన శరీరం ముందు మన పాపములను మాను మీద మోసి కొనెను చేత మనము చూడండి. కాబట్టి మన పాపముల కోసం ఆయన చనిపోయినాడు, మన పాపల కోసం ఆయన ఈ లోకానికి వచ్చినాడు. కాబట్టి అలాంటి వారే ఎవరంట? నిజమైనటువంటి స్నేహితుడు. కాబట్టి అలాంటి స్నేహితుడి కొరకు మనం ఏం చేయాలి? మనము ఏముండాలి?
ప్రయాసపడాలి, ఆయన మార్గంలో మనము జీవించాలి. కాబట్టి నిజమైనటువంటి స్నేహితుడు అనిపించుకున్న విధంగా ఉండాలి. ఏదట నిజమైన స్నేహితుడు అని మనము అనిపించుకునే విధంగా మనము జీవించాలి. అయితే పరిశుద్ధ గ్రంథంలో నిజమైన స్నేహితుడు అని ఎవరైనా మనం పిలిచినట్టు మనం ఎవరన్నా మనకు తెలుసునా? యాకోబు పత్రిక 2వ అధ్యాయము, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనంలో చూసినట్టయితే, కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుడు స్నేహితుడని ఏంటంట అతనికి పేరు ఏంటంటే దేవుని స్నేహితుడు అంట. చూడండి, ఈ లోకంలో మనకు ఒక మంచి స్నేహితుడు ఉంటే, మన ఇరుకులో ఇబ్బందుల్లో మనము ఆదుకున్న స్నేహితుడు అంటే ఏమనుకుంటాం? నాకు ఇంకా ఇబ్బంది లేదు, నాకు ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు, నాకు ఏమి కలిగినా కానీ నాకు ఆదుకునేవాడు ఉన్నాడని మనం